సెలబ్రేషన్స్ కి స్వాగతం. అందరు బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనైతే సూపర్గా ఉన్నాను. నేను రాగానే ఒక కొత్త సెలబ్రిటీని తీసుకొని వచ్చేస్తాను, తన బర్త్డే సెలబ్రేషన్స్ చేసేస్తాను. యాజ్ యూజువల్ మీరు కూడా ఈ రోజు సెలబ్రిటీ ఎవరు అనేసి వెయిట్ చేస్తున్నారు అనుకుంటాను. సో ఈ రోజు సెలబ్రిటీ ఎవరు అంటే ఇద్దరు గురించి చెప్పాల్సి వస్తుంది. నేను అదేంటి ఇద్దరు గురించి చెప్తుంది అనుకుంటున్నారు కదా. ఎస్, 40 సంవత్సరాలుగా 350 సినిమాలకు పైగానే రచనలు అందించిన ఇద్దరు పర్సన్స్ పరుచూరి బ్రదర్స్. అందులో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు గారిది ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్స్ మన సెలబ్రేషన్స్ లో. సో ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే మనకు అపూర్వ కావాల్సిందే. లెట్స్ వెల్కమ్ అపూర్వ. హలో, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. అండ్ నేను విన్నది నిజమేనా? ఎస్, ఆఫ్ కోర్స్ నువ్వు విన్నది నిజమే. అయితే పరుచూరి వెంకటేశ్వరరావు గారికి చేస్తున్నాం అనమాట. Yes. సో ఎక్సైటెడ్ అండ్ సో హానర్డ్. Cloud9. Cloud9. అండ్ నేను విన్నాను 150th మూవీ చిరంజీవి గారిది కూడా సినిమా చేస్తున్నారంట కదా. ఎస్, ఆఫ్ కోర్స్ నువ్వు విన్నది నిజమే, వాళ్ళే చేస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి గారి ఫస్ట్ కమర్షియల్ మూవీ ఖైదీ చేశారు, వాళ్ళే చేశారు. అండ్ ఇప్పుడు 150th మూవీ కూడా వాళ్ళే చేస్తున్నారు. థ్రిల్లింగ్ ఉంది నాకు. చాలా ఉన్నాయి వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి. సో నువ్వు కేక్ చెప్తే దాని గురించి ఓకే. అయితే ఒక పని చెయ్యి. లాస్ట్ టైం ఒక కేక్ చేసావు కదా, అవును, అలాంటిదే చేయి. సంథింగ్ ఇప్పటి నుంచి మనం అన్ని ఫాండెంట్ కేక్స్ చెప్పా కదా. ఓకే ఫైన్. సో ఫాండెంట్ లోనే ఇప్పుడే ఒక థాట్ వచ్చింది. ఓకే, అదే ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫ్లేవర్ సింపుల్ గా ఉంచుతాను దాన్ని, కానీ దాని కాన్సెప్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంది. పైన మన వర్క్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో మన ఫ్లేవర్ వచ్చేసి టూటీ ఫ్రూటీ కేక్. టూటీ ఫ్రూటీ కేక్ ఓకే, పలకడానికి చాలా ఈజీగా ఉంది కదా. సో నా టూటీ ఫ్రూటీ కేక్ ఇంగ్రీడియంట్స్ చెప్పేనా? ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే, మార్గో బటర్, షుగర్, ఎగ్స్, మైదా, ఐసింగ్ షుగర్, మిల్క్, ఫాండెంట్, వెనిలా ఎసెన్స్, టూటీ ఫ్రూటీ, కేక్ జెల్. ఓకే, అన్ని రెడీగా ఉన్నాయి కదా? అన్ని రెడీ, ఆల్ సెటిల్. యా, స్టార్ట్. సో స్టార్ట్ చేస్తా. ఓకే, నాకు స్పాచులా ఇచ్చేసేవా? ఫస్ట్ మార్గో బటర్ 150 grams, అండ్ కేక్ జెల్ 1 tablespoon. సో దీన్ని మిక్సింగ్ కి పెట్టేస్తాను ఫస్ట్. సో అది మిక్స్ అయిన ప్రాసెస్ లో ఎగ్స్ యాడ్ చేసేద్దాం. 3 eggs. షుగర్ కూడా యాడ్ చేద్దాం. షుగర్ 200 grams. దీంతో పాటు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేస్తాను. టూటీ ఫ్రూటీ కూడా మనది బ్యాటర్ లోనే వెళ్ళిపోతుంది. ఓకే, టూటీ ఫ్రూటీ ఒక 15 grams తీసుకున్నాను అంతే. మైదా 150 grams అగైన్. ఓకే, సో ఇప్పుడు మన బ్యాటర్ స్టిఫ్ అయిపోయింది. స్లైడ్ గా మిల్క్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు బ్యాటర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా. ఒక్కసారి స్పీడ్ పెంచేస్తాను. ప్రాపర్ గా మిక్సింగ్ అయిపోయాక ప్యాన్ లో పెట్టేద్దాం. ఓకే, నాకు ఆ ప్యాన్ కూడా ఇచ్చేసేవా? ఓకే, మనం సర్కిల్ ప్యాన్ తీసుకున్నాం. ఇది 1 kg ప్యాన్, కొంచెం సైజ్ చిన్నది. దీంట్లో కూడా బటర్ పేపర్ పెట్టేశాను అండ్ బటర్ గ్రీజింగ్ కూడా ఇచ్చేసాను. ఓకే ఓకే, బ్యాటర్ ఎక్కడ దాకా వచ్చింది? బ్యాటర్ అయిపోయింది. నాకు ఆల్రెడీ యూజ్ చేసిన స్పాట్లా ఇచ్చేసి ఎక్స్ట్రాస్ అంతా స్క్రేప్ చేసేద్దాం. ఒకసారి హ్యాండ్ మిక్స్ చేసేసాక పెట్టేద్దాం. ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసి ఒక 2-3 times ట్యాప్ చేసి అవెన్లో పెట్టేద్దాం. ఓకే, ఓకేనా? వెళ్దామా? yes చలో లెట్స్ గో.
కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా అక్కడ ఎల్లో గ్రీన్ రెడ్ క్రిస్మస్ లాగా ఉంది. నా డ్రెస్ లా ఉంది. యా ఓకే. సో 180 degrees centigrade temperature, top and bottom heat and 25 minutes timer. ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? స్టార్ట్ చేసేస్తాను నా క్రీమింగ్ ప్రాసెస్. ఓకే సో ఆల్రెడీ ఇందులో నేను 500 grams ఆఫ్ మార్గో బటర్ తీసుకున్నాను రెడీగా. సో దీన్ని పెట్టేద్దాం. ఈ 500 grams మార్గో బటర్కి 850 grams ఆఫ్ ఐసింగ్ షుగర్. ఓకే సేమ్ టైం దీనికి మనం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేద్దాం కొంచెం ఫ్లేవర్ కోసం. ఒక 2 teaspoons యాడ్ చేస్తున్నా. కొంచెం స్పీడ్ పెంచుకుందాం. ఈ మిక్స్ అవుతున్న ప్రాసెస్లోనే స్లైడ్గా మిల్క్ కూడా యాడ్ చేసేసుకుందాం. మన క్రీమ్ మిక్స్ అవుతూ ఉంటుంది. కేక్ సంగతి ఏంటి? అయిపోయి ఉంటుంది. తెచ్చుకుందామా? యా థ్యాంక్ యూ. పద జాగ్రత్త. యూ టూ. ఎస్ ఆఫ్ కోర్స్. మంచిగా ఈవెన్గా బ్రేక్ అయింది. లైట్ క్రాక్స్ ఉన్నాయి కానీ పర్వాలేదు, ఇన్వర్ట్ చేసేస్తాం కదా, కనిపించదు అసలు. యా ఓకే. సో నేను లాస్ట్ టైం చెప్పాను కదా సేమ్ అదే ప్రాసెస్లో ఫస్ట్ బోర్డ్కి క్రీమ్ అప్లై చేద్దాం అండ్ దెన్ కేక్ ఇన్వర్ట్ చేద్దాం. ఓకే బోర్డ్కి క్రీమ్ ఎందుకు అప్లై చేస్తున్నామో గుర్తుందా నీకు? ఎస్ గుర్తుంది. అది మూవ్ అవ్వకుండా, షేక్ అవ్వకుండా, తీసుకెళ్లే ప్రాసెస్ లో కొంచెం జరిగిపోకుండా. ఓకే సో ఇన్వర్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో బ్రెడ్ నైఫ్ ఇచ్చేవా? ఐఎమ్ హెల్పింగ్ యు లాట్ టుడే. చెప్పండి. చాలా కేర్ఫుల్గా స్లోగా హాఫ్ చేసుకుందాం. టూటీ ఫ్రూటీస్ అవన్నీ వేసాం కదా, సో స్లైట్ గా టఫ్ ఉంటుంది లోపల. కట్ చేసేటప్పుడు అవన్నీ అడ్డొస్తుంటాయి. ఓకే ఓకే. సో సెంటర్ కూడా క్రీమ్ ఫిల్లింగ్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు ఈ టాప్ లేయర్ పెట్టేసుకుందాం పైన. కేర్ఫుల్గా బటర్ పేపర్ తీసేసి క్రమ్ కోటింగ్ ఇచ్చేసుకుందాం. ఓకే ఓకే. సో ఇప్పుడు నాకు నాజిల్ కవర్ ఇచ్చేసి నాజిల్ పైపింగ్ బ్యాగ్ది. నాజిల్ ఏం పెట్టట్లేను, జస్ట్ సైడ్స్ కవర్ చేయడానికి ఇది టిప్ ఈజీగా ఉంటుందని ఓకే ఇది తీసుకుంటున్నా. జస్ట్ సైడ్స్ మొత్తం కవర్ చేసేసుకుందాం. బాటమ్ నుంచి స్టార్ట్ అయ్యి టాప్కి రావాలి. సైడ్స్ కూడా స్మూత్ చేసేద్దాం. ఇప్పుడు మన క్రీమ్తో పని అయిపోయింది. ఓకే సో మనకు కేక్ పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ ప్రాసెస్ నాకు సిలికాన్ షీట్ ఇచ్చేసి. ఓకే కేర్ఫుల్ విత్ ద కేక్. నెక్స్ట్ వైట్ ఫాండెంట్. ఓకే ఆల్వేస్ మేక్ షూర్ మన షీట్ క్లీన్ ఫ్రమ్ ఎనీ అదర్ పార్టికల్స్, బికాజ్ మనం ఫాండెంట్ దీనిపైన రోల్ చేస్తాం కాబట్టి ఆ పార్టికల్స్ అంతా దానికి స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఇది బాగా ప్రెస్ చేయాలి ఫస్ట్. సో ఇప్పుడు అయిపోయింది కదా, ఫస్ట్ దీన్ని రోల్ చేసేస్తాను. రోల్ చేసే ముందు సేమ్ చపాతీకి ఎలా చేసుకుంటామో అలా. హరి నీకు ఈ ఫాండెంట్ ఇంపార్టెన్స్ తెలుసా? తెలీదు. ఇప్పుడు నీ ఫాండెంట్తో నేను నీ డ్రెస్ కూడా తయారు చేయొచ్చు.
అవునా? అంటే కట్ చేసి పీసెస్ లాగా. యా, ఏ కలర్స్ అన్నా అవైలబుల్ ఉంటాయని చెప్పాను కదా నేను బయట. సో ఆ కలర్స్ అన్ని మిక్స్ మ్యాచ్ చేసుకుంటే నేను ఈ డ్రెస్ తయారు చేయొచ్చు, నా డ్రెస్ తయారు చేయొచ్చు, ఎనీథింగ్ తయారు చేయొచ్చు. ఓకే. సో మనకు పర్ఫెక్ట్ లుక్ కూడా వస్తుంది. అందుకే ఫాండెంట్ కేక్స్ అని, కస్టమైజ్ కేక్స్ అని చాలా ఫేమస్ బయట ఫారెన్ కంట్రీస్ లో ఎక్కువ. మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా, మన దగ్గర చాలా క్రేజ్ పెరుగుతుంది కూడా. సో మంచిగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. నాకు కేక్ తీసుకొచ్చేసి దగ్గరికి ఈ సైడ్స్ అంతా కవర్ చేసేసుకున్నాం. నైఫ్ ఇచ్చేవా, ఎక్స్ట్రా కట్ చేసేద్దాం. కొంచెం 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కట్ చేసేద్దాం. వెరీ గుడ్, బాగా ప్రాపర్గా కట్ చేసేసాం. ఇప్పుడు ఫాండెంట్ ఫ్లాట్నర్తో మొత్తం ఈవెన్ చేసేద్దాం. సో వైట్ ఫాండెంట్తో పని అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ ఫాండెంట్తో చిన్న పని ఉంది. జస్ట్ ఒక 1/4 తీసుకుందాం అంతే. ఓకే. అండ్ వన్ మోర్ ప్రికాషన్స్ ఉండాల్సిన విషయం ఏంటంటే, వైట్ ఫాండెంట్ కంటే బ్లాక్ ఫాండెంట్ చాలా తొందరగా హార్డన్ అవుతుంది. సో యాజ్ మచ్ as పాసిబుల్ మన ప్యాకింగ్లో ఉంటుంది ఫాండెంట్ ప్రిజర్వ్ చేసుకునేది. కలర్స్ని బట్టి కూడా యా అవుతుంది. కలర్ ఇంగ్రీడియంట్ యాడ్ అయిందంటే తొందరగా హార్డన్ అవుతుంది. వైట్ కొంచెం కెపాసిటీ ఉంటుంది దానికి తట్టుకునేది. సో దీన్ని కూడా లైట్గా రోల్ చేసుకుందాం ఫస్ట్. ఓకే. సో ఫస్ట్ ఇది ఎలా రోల్ చేసుకుందామంటే కొంచెం నిలువుగా రోల్ చేద్దాం. బికాజ్ దీంతో మనం కేక్ కవర్ చేసేది లేదు, చిన్న చిన్న యాక్సెసరీస్ చేసుకునేది ఉంది దీంతోనా? యా. ఓ, ఇందాక చెప్పినట్టు. యా. ఓకే. సో ఫస్ట్ కట్ చేసుకుందాం. ఓకే, స్టార్ షేప్ కటర్ ఇచ్చేయండి. ఓ యా, ఫస్ట్ స్టార్స్ చేసుకుందాం. ఓకే. స్టార్స్తో పని అయిపోయింది. ఇప్పుడు అక్కడ స్వీట్ ఐడియా ఉంది, చూద్దాం అది ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. జస్ట్ పొడువుగా 2 రోల్స్ చేసుకునేటట్టు కట్ చేద్దాం, 2 స్ట్రిప్స్ కట్ చేద్దాం. ఏం చేస్తున్నావు? బ్లాక్ ఫాండెంట్ని కట్ చేస్తున్నాం. అది అర్థమైంది. చెప్తాను, ముందే ఐడియా చెప్పేస్తే చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు చూసే వాళ్ళకి. ఓకే. అందుకే చేస్తున్న కొద్దీ చూపించి ఉంటే చెప్పాలి. అండర్స్టూడ్? ఓకే. జాగ్రత్త కవర్లో పెట్టే. దిస్ ఆల్సో ఇప్పుడే వద్దులే, ఆగు, చెప్పంగానే చేసేస్తుంది. వర్క్ ఉందా ఇంకా దీంతో? దీంతో లేదు, ఇంకా ఎక్స్ట్రా వస్తుంది మనకి. సో ఎడ్జెస్ స్ట్రైట్గా కట్ చేసుకుందాం, కొంచెం కూడా స్లాంట్ ఉండకూడదు. దీంతో రీల్ తయారు చేస్తాను నేను, మూవీ రీల్, నెగిటివ్స్. ఓ అలా ఓకే. ఐడియా వచ్చిందా? సో దీన్ని ఎలా చేసుకోవాలంటే స్లోగా చూడు. ఇప్పుడు ఫస్ట్ కొంచెం బెండ్ చేసాం కదా, ఆ బెండ్ని లైట్గా ఈ ఫింగర్ గ్యాప్ ఇవ్వాలి, మన లాస్ట్ ఫింగర్ గ్యాప్ ఇవ్వాలి సెంటర్లో. ఓకే. అంత గ్యాప్ ఇచ్చి స్లోగా రోల్ చేయాలి, ప్రెస్ చేయకుండా రోల్ చేస్తేనే ఆ లుక్ వస్తుంది. ఒక రోల్ రెడీ. ఇంకొక రోల్ కూడా సేమ్ ప్రాసెస్లో తయారు చేద్దాం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఫస్ట్ అర్థం కాలేదు ఏం చేస్తున్నావు అని. అంటే స్టార్స్ అన్నప్పుడు స్టార్స్ అర్థమైంది, తర్వాత స్ట్రైట్ గా ఎందుకు కట్ చేస్తున్నావు అనుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కూడా రోల్ చేద్దాం, బట్ దీన్ని మొత్తం రోల్ చేయద్దు బికాస్ ఐ హ్యావ్ స్మాల్ సర్ప్రైజ్. మళ్ళీయా?
సైడ్స్ జాగ్రత్త చూసుకో. లైట్గా ట్రిమ్ చేయి. లైట్గా అంటే జస్ట్ చివరి లైట్ షార్ప్ ఎడ్జ్ ఉండకుండా కట్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఆగి, ఇంకా సర్ప్రైజ్కి టైం ఉందిలే. ఇంకా 2 నిమిషాలు అవుతే వ్యూవర్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా ఏంటి First అమ్మాయి నా ఇంత cake టైం నాకు- పడుతుంది? గివ్ మీ మై కేక్ విత్ ద టేబుల్. ఇంకా పని ఉంది కదా. ఓకే ఫైన్. సో ఇప్పుడు మన వర్క్ స్టార్ట్ చేద్దాం. అక్కడ ఒక షీట్ ఉంది, ఇట్లా మెల్లగా కేర్ఫుల్గా. నాకు అర్థం అయిపోయింది. ఏం అర్థం కాలేదు నీకు? అర్థమైన గమనుండు. ఓకే, సో ఇవన్నీ చిన్న చిన్న ఫొటోస్ అన్నమాట. అన్ని ఎడిబుల్ ఫొటోసే. ఓకే, అన్ని తినచ్చు మనం. సో ఇవన్నీ పరుచూరి వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన మూవీస్ కానీ, ఏమన్నా అవార్డ్ ఫంక్షన్స్ కానీ అవన్నీ అటెండ్ అయి ఉన్నవి. జస్ట్ ఇందాక కొంచెం టైం ఇచ్చావుగా మనకి, వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసేసి ఆర్డర్ చేసేసా. బాగున్నాయి కదా, క్యూట్గా. యా రియల్లీ నైస్, ఇంక్లూడింగ్ నేమ్. ఎస్ గుడ్. సో ఇవన్నీ మనకి అయిపోయాయి. సో ఇవి అర్థమైపోయింది నీకు. బేసికలీ మన వ్యూవర్స్కి ఇంకొకసారి క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ అన్నిటికంటే పెద్ద రీల్ పెడదాం. స్లైట్గా అది ఎక్కడ దాకా వస్తుందో ఈ చివరి చూసుకొని ఇప్పుడు దీన్ని కూడా రోల్ చేయాలి. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పెట్టాను. వాటర్ ఎందుకు? వాటర్ స్టిక్ అవుతుంది. ఫాండెంట్ స్టిక్ చేయాలంటే వాటర్ పెడితే చాలు. ఓ, ఆర్ మనకు పర్టిక్యులర్గా కొన్ని గ్లూస్ దొరుకుతాయి వాటికి సంబంధించినవి. ఆ గ్లూ పెట్టినా చాలు. జస్ట్ మన వైట్ కేక్ పైన అంటే ప్లేస్లో వాటర్ పెట్టేద్దాం. సో ఈ చిన్న రీల్ని కూడా ఇక్కడే పెట్టేద్దాం. ఈ చిన్న రీల్ని వెనక అతికిచ్చేటప్పుడు ముందే వాటర్ పెట్టేసి కొంచెం ఈ రీల్ని లిఫ్ట్ చేసి ఇక్కడ పెడితే ఓవర్లాప్ చేసి. సో ఫస్ట్ ఇప్పుడు మనం పిక్చర్స్ పెట్టేసుకుందాం. స్లోగా ఒక్కొక్క పిక్ చూసుకొని అంటించాలి. వీటికి కూడా వాటర్ అప్లై చేయాలి. మనం యూజువలీ ఎడిబుల్ ఫొటోస్ చేయించుకుంటాం కదా కేక్ పైన, సేమ్ మెటీరియల్ ఇది కూడా. సో కొంచెం ఆ నెగిటివ్ లుక్ రావాలి కాబట్టి, రియల్ లుక్ యాక్చువల్లీ కొంచెం పైనుంచి స్టిక్ చేస్తే ఆ లుక్ వస్తుంది. ఓకే, ఉంటుంది కదా ఇక్కడ దాకే. యా ఓకే, సో ఇప్పుడు స్టార్స్ కూడా అతికిచ్చేసామంటే మన ఓవరాల్గా కేక్ కూడా రెడీ అయిపోతుంది. ఒక్కొక్క స్టార్కి వెనకాల మొత్తం వాటర్ అప్లై చేద్దాం. సో ఓకే, ఎందుకంటే చెయ్యి మారిందంటే స్టిక్కీ అయిపోతాయి. ఓ బెటర్. ఓకే, సో ఇలా బ్యాక్ మొత్తం వాటర్ అప్లై చేసి నేమ్ కూడా నేను సేమ్ ఈ ఫోటో షీట్స్తోనే నేమ్ కూడా ప్రింట్ చేయించాను. ఎందుకంటే మనం చేతితో రాస్తే అప్పుడు ఈ మొత్తం ఎలిగెంట్ లుక్ పైన సమ్ కిడ్డిష్ లుక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని కూడా స్టిక్ చేసేసుకుందాం. ఇది కూడా సేమ్ ప్రాసెస్, వాటర్తో స్టిక్ చేయడమే. కేక్ రెడీ అబ్బా. గ్రేట్ లుక్. ఇంకా నేను చూస్తున్నాను, ఇంకా అవ్వలేదు. టూటీ ఫ్రూటీ కేక్. టూటీ ఫ్రూటీ కేక్ నీ చేతిలో పెట్టేసా. నా సైడ్ నుంచి సర్ కి విషెస్ చెప్పు. తప్పకుండా. ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే కొత్త థాట్, న్యూ ఇన్వేషన్, అంటే చాలా బాగుంది. కామ్ అయిపోయావు, నచ్చలేదేమో అనుకున్నాను నేను యాక్చువల్లీ అది ఒక థాట్ తర్వాత ఒక థాట్ చూస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అందులో సో లీనమైపోయాను. ఇంకా ఫోటోగ్రాఫ్స్ అవన్నీ ఒక థాట్ తర్వాత ఒకటి చూస్తుంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ యాక్చువల్లీ. వై? బికాజ్ ఇట్స్ అ వెరీ యూనిక్ థాట్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ ఈ రీల్స్ ఇదంతా కాన్సెప్ట్ చాలా యూనిక్ ఉంది. అండ్ ఎస్పెషల్ కలర్ కాంబీ ఈజ్ అ మార్వెలస్, ఫెంటాస్టిక్. అంటే ఎక్కువ గాడి కలర్స్ వాడకుండా సోఫిస్టికేటెడ్ గా అలా తీసుకెళ్లిపోయే కేక్ ని చాలా బాగుంది. ఎక్సలెంట్. నా సైడ్ నుంచి విషెస్ తప్పకుండా చెప్తాను నీ తరఫు నుంచి విషెస్. పరుచూరి వెంకటేశ్వరరావు గారి కోసం రెడీ అయిపోయిన కేక్ చాలా బాగుంది కదండి. వెళ్ళి సెలబ్రేషన్స్ చేసేద్దామా? వచ్చేస్తారా? రండి. నమస్కారం అండి. ముందుగా మీకు మా సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ నుంచి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను అనగానే ఎక్కడో ఫస్ట్ చిన్న తడబాటు, భయం, అసలు ఎలా మాట్లాడాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఒక్కటి అనుకుంటే దీంతో మాట్లాడచ్చు, దీంతో ఎండ్ చేయొచ్చు అనుకుని ఉండొచ్చు. కాకపోతే దర్శకత్వం, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, యాక్టింగ్ ఒక్కటని కాదు, అసలు ఎలా చెప్తూ పోతే మీ అనుభవంలో సగం కూడా ఉండదు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి ఎండ్ చేయాలో అది కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా టెన్షన్ గానే ఉంది ఇంకా స్టిల్.
ముందుగా నేను కదాకి వచ్చినందుకు, మీ సెలబ్రేషన్స్ మా సెలబ్రేషన్స్ లో సెలబ్రేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. చిరంజీవి గారి కమర్షియల్ గా మొదటి సినిమా ఖైదీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు 350 సినిమాలు. అంటే మీరు పాటలు, కథ, దర్శకత్వం అన్ని సినిమాలు అంటే యాక్టింగ్ చేసుకుంటూ వచ్చినాయి, అన్నీ వచ్చాయి అందులో మొత్తం. అంత లాంగ్ జర్నీ. ఇప్పుడు 150th మూవీకి మళ్ళీ మీరు డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుసు. సో మీ ఆలోచన శైలి ఎలా ఉంది అప్పటి నుంచి ఇప్పటికి? ఏమైనా వేరియేషన్ ఉందా అప్పటికి ఇప్పటికి? అప్పుడు ఖైదీ రాసిన రోజులకి ఏంటంటే చిరంజీవి గారి 58వ సినిమా అది ఆయనకి. మాకు తెలియదు కానీ మొత్తానికి అప్పటికి మేము ఎన్టీఆర్తో అందరి దేవత, తర్వాత కృష్ణ స్వామి తర్వాత ముందడుగు, సురేష్ ప్రొడక్షన్స్ అవన్నీ రాసాం. కానీ చిరంజీవి గారు కనుకనే ఫస్ట్ ముందు మమ్మల్ని డైలాగులు రాయమని పెట్టుకున్నారు. తర్వాత ఎవరో ఒక ఆయన తమిళ రైటర్ చెప్పింది చిరంజీవి గారికి ఆ కథ నచ్చకపోతే మమ్మల్ని రాయమన్నారు. సరే నిజంగా విచిత్రం విడ్డూరం వాళ్ళ నిజంగా సరస్వతి ఆశీస్సులు లేనిదే రాయలేమంటారే, అలా 5 hours లో నేను స్క్రీన్ ప్లే ఇచ్చా ఆ కథకి. ఖైదీ 5 hours అంతే. అది ఎలా కుదిరిందంటే కుదిరింది అంతే. అట్లా ఆ తర్వాత కూడా ఒక 5-6 సినిమాలు మాత్రం ఉన్నాయి. ఈ 350లో ఒక రోజులో స్క్రీన్ ప్లేలు. అంటే మనం సూపర్ హిట్ అయితేనే కదా చెప్పుకుంటాం, ఒక రోజులో వేసి ఆడకపోతే మాట్లాడాం. ఆడిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పదగింది ఖైదీ. ఎందువల్లంటే అది చిరంజీవి గారి జీవితాన్ని మార్చేసింది, మా జీవితాన్ని మార్చింది, కోదండరామరెడ్డి గారి జీవితాన్ని మార్చేసింది, అండ్ ఒక ట్రెండ్ సృష్టించేసింది. అంటే చిరంజీవి అనగానే స్టార్డమ్. అంత ఒక 80-90 రోజులు హౌస్ఫుల్ అయిపోయి అందరూ చిరంజీవి చిరంజీవి అనేట్టు చేసింది ఆ కథ. ఆ తర్వాత ఇప్పుడు 150కి వచ్చాం. ఇందులో మేము దొంగ, అడవి దొంగ, కొండవీడి దొంగ, గ్యాంగ్ లీడర్, గరానా మూడు, అన్ని సినిమాలు, ఇంకా బాబు గారు బాగున్నారా, అలాగే శంకరదాస్ ఎంబీబీఎస్, ఇంద్ర, ఠాగూరు, ఇవన్నీ అంటే గొప్ప గొప్ప సినిమాలు ఇవన్నీ. ఇవన్నీ రాయడానికి ఏంటంటే ఆయనకి మాకు బాగా కుదిరింది. అంటే ఆయన చక్కగా కూర్చోబెట్టుకుని ఆయనకి ఏం కావాలి, మీరు ఏదైనా కథ చెప్పగానే ఇలా చేస్తే ఎట్లుంటుంది అని ఆయన మా చేత బాగా. అంటే ఎప్పుడైనా సరే ఈక్వేషన్ కుదరకపోతే మంచి సినిమాలు రావు. అంటే మనం ఏదో రాసాం, డైరెక్టర్కి ఇచ్చేసాం, ఆయన ఏదో యాక్ట్ చేసి అట్లా ఉండదు ఆయన దగ్గర. అందుకు మా ఇప్పుడు 30 సినిమాలు రాస్తే దాదాపు 27-28 రోజులు ఆయన సినిమాలు. అంటే బ్లాక్ బస్టర్స్ అన్ని సూపర్ హిట్లే. అట్లా ఇప్పటిదాకా మీరు మాట్లాడుతూ వచ్చిన మాటల్లో ఒక చిన్న అంటే వినిపించింది ఏంటి అంటే, నేను మేము అని ఎక్కడ తీసుకురాలేదు, అలా కుదిరింది, వాళ్ళు మాతో అలా చేయించుకున్నారు, అంటే అలా జరుపుకుంటూ వచ్చింది, అలా చెప్పుకుంటూ వచ్చారు. అవును, అందుకనే ఇప్పుడు మేము ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చామంటే మా ఫస్ట్ సినిమా తలిచేవాళ్ళు 77-78, అంటే 38 ఏళ్ళు, 38 years ఇండస్ట్రీలో ఉన్నాము. ఇంకా ఇప్పుడు మన బ్రహ్మోత్సవం కానీ, ఇప్పుడు మా చిరంజీవి 150, రేపు సురేష్ ప్రొడక్షన్స్ ఇంకో సినిమా చేస్తున్నాం. ఇది చేయగలుగుతున్నాం అంటే ఏంటంటే ఈ టైప్ ఆఫ్ థింకింగ్ మాకు ఉండబట్టి 4 generations అది. ప్లస్ మనకేంటంటే ఒక సినిమా అనేది అందరి సమిష్టి కృషి. అది అలా ఫీల్ అయితే మనం అన్నదాన్ని ఇండస్ట్రీలో ఉంటాం. ఇది నాదే, నేనే చేశాను అని అంటే పోతాడు అంతే కదా, నాతో జరిపించుకున్నారు అన్న రీజన్ ఇప్పుడు అదనమాట. ఎందుకంటే అలాంటి సినిమాలు ఆయన్ని, అందుకే మేము ఎన్నాడు ఉన్నాం ఇండస్ట్రీలో. ఇందాక మీరు సరస్వతి కటాక్షం ఉండాలి అని అన్నారు కదా, అండ్ మీరు మేము వచ్చేటప్పుడు కూడా మీరు పూజ చేసుకుంటున్నారు, అది కూడా చాలా డ్యూరేషన్ తీసుకొని లాంగ్ పీరియడ్ చేసుకున్నారు. సో మీకు ఇప్పటికీ అంటే మంచి టాలెంట్ ఉంది, అండ్ మీ టాలెంట్ ఏంటో మీకు ప్రూవ్ అయిపోయింది బయట అంతా కంప్లీట్ గా. సో ఇప్పటికీ ఇంకా దేవుడు, నమ్మకం, ఇలాంటి లక్ ఇలాంటివి నమ్ముతారు? అంటే యాక్చువల్ గా మేము ఆరాధించేది సుందరయ్య గారిని, పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్ట్, ఆయన సిపిఎం. మేము ఎందుకు ఆరాధిస్తామంటే ఆయన్ని, ఆయన ఉన్న ఆశ్రమంతా ఇచ్చేశాడు సమాజానికి. ఆయన రెడ్డి అయితే రెడ్డి పేరు కత్తిరించేశాడు. పిల్లలు పట్టకుండా తన పిల్లలకి ఆపరేషన్ చేసుకున్నాడు. సో అంత గొప్పవాడు. ఎప్పుడో మహాత్మా గాంధీని చూసింటాం, విన్నాం. ఇది వాళ్ళ పిల్లలు ఎవరో ఎవరికీ తెలియదు. ఏదో మనవాడు అక్కడెక్కడేదో గవర్నర్ అని ఎప్పుడైనా రేర్గా న్యూస్ వింటున్నాం తప్ప లేదు. సో అంత గొప్పవాళ్ళని. కానీ మా మదర్ నా చిన్నప్పటి నుంచి నాకు ఆవిడ నూరు పోసింది. ఇది ఆవిడది. ఎందుకంటే నేను పెద్ద కొడుకుని మా ఇంట్లో. న్యాచురల్గా నేను చదువుకోవాలని, మేము 5 ఎకరాలు ఉండేది మాకు.
4 పిల్లలు. మా అమ్మ అట్లా వివరంగా చెప్పేది. అంటే టెన్షన్ పెట్టేసేది, చదువుకోకపోతే ఎందుకు పనికిరావో పోతాం అనేది చెప్పేది. అని ఆవిడ దండం పెట్టుకుంటుంటే నేను కూడా వెనకాల నుంచి ఆవిడకి తోకలాగా ఉండేవాడు. నేను ఆవిడ దండం పెడితే నేను దండం పెట్టేవాడు. కానీ మా మామయ్యలు అంటే మా అమ్మ అన్నయ్య, మా ఫాదర్ చెల్లెల హస్బెండ్ ఇద్దరు సిపిఎం, ఫుల్ కమ్యూనిస్టులు. సో ఇక్కడ భక్తి పోగొట్టుకోలేకపోయా. ఆ మామయ్యలు చిన్నప్పుడు మామయ్య తిరుగుతాం కదా వెనకాల. సో వాళ్ళేంటి వాళ్ళ ఆదర్శాలు. ఇప్పుడు మా సొంత మామ అంటే మా వైఫ్ వాళ్ళ ఫాదరు పొలం రాసి ఇచ్చాడు ఆయన కూడా ఇది పార్టీకి. అలాగే మా అంటే మా అమ్మ అన్నయ్య ఆయన కూడా అంతే, ఎప్పుడు పేదవాళ్ళు అక్కడే తిరుగుతున్నాడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అని. సో అవి కూడా కొంత ఆకర్షణ ఉంటాయి కదా. సో అందుకనే మేము ఇప్పుడు 350 సినిమాలు రాసాము. ఒకసారి మా సుబ్రహ్మరెడ్డి గారు వచ్చారు మా ఇంటికి. ఇదేంటి వెంకటేశ్వర ఇంకా ఇల్లేనా నీకు అన్నాడు. అంటే ఒక జూబ్లీహిల్స్లో ఎక్కడో పెద్ద భవంతి ఉంటుంది. అంటే ఆ భవంతులు ఉండటం వేరు, ప్రజల్లో వాళ్ళ మనసుల్లో హృదయాల్లో మన భవంతులు కట్టుకోవాలి. దానికి ఉన్న ఇంపార్టెన్స్ నీ జీవితంలో భవంతులకు ఉండదు. మా మదర్ అంటే నా మీద మా మదర్ ఇన్ఫ్లుయెన్స్ చిన్నప్పుడు అనేది, ఆయన దేవుడు సూర్యుడు వరహాలుడికి ఇస్తా సోమవారం కొడుకునేమను అంటాడు, నువ్వు సోమవారం పుట్టావు, నువ్వు చదువుకుంటే గొప్పవాడు అవుతావు అనేది. అదే నాకు తర్వాత అబ్జర్వ్ చేస్తే చిరంజీవి గారు కూడా సోమవారం పుట్టాడు. ఆయన కూడా అదేంటంటే పెద్ద కొడుకు సోమవారం పుట్టిన కొడుకు ఆ ఫ్యామిలీని పైకి తీసుకొస్తాడంట. కరెక్ట్గా కాస్త అంతే. అందుకే దేవుడు ఎందుకు ఆ ఒక ఫ్యామిలీకి వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళకి కష్ట సుఖాలన్నీ నేను కదా ఇవ్వాలి, ఈయన సోమవారం పుట్టించేస్తే అవన్నీ ఎలిమినేట్ చేసేస్తాడని దేవుడు. అంటే మన థింకింగ్ రైటర్ కనుక అట్లా అనుకున్నాను నేను. ఇది అయ్యి ఉంటుంది దేవుడి ఉద్దేశం. అంటే నా చేతిలోంచి వాళ్ళ చేతిలో తీసేసుకుంటాడు, ఆ పవర్ని తీసేసుకుని ఆ ఫ్యామిలీని పైకి తీసుకొస్తాడనే ఒక ఆ ఉద్దేశంతో. ఆ ఉద్దేశం ఏం లేదు, చూస్తుంటే అర్థమైపోతుంది. సంజయ్ గారు మరి సంజయ్ గారి వల్ల ఎంతమంది ఆ ఫ్యామిలీలు, పైగా మనం చెప్పుకోవటం కదా, ఫ్యామిలీ మెంబర్సే ఎవరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చినా చెప్తారు. అట్లాగే ఇప్పుడు అంటే చిరంజీవి గారే కదా, ఇప్పుడు ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా రామారావు ఉన్నారు. మాకు ఫస్ట్ అనురాధ దేవతకి పేరు పెట్టింది మహానుభావుడు ఆయన, పరుచూరి బ్రదర్స్ అని. ఆయన చనిపోయే వరకు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసేవాడు. అసలు అంటే మా జీవితంలో కృష్ణ గారు ఒకళ్ళు, అందరూ సోహన్ బాబు గారు. సోహన్ బాబు గారు అయితే లాస్ట్ సినిమాలు 2 మేము హిట్లు రాసాం ఆయనకి. ఇది సర్పయాగం, దోషి నిర్దోషి. ఆయన ఫోన్ చేసి మాకు, నేను మీకు ఫ్రీగా సినిమా చేస్తాను, నేను రిటైర్ అయిపోవాలనుకుంటే ఫ్లాపులతో వెళ్లకుండా మంచి సక్సెస్ఫుల్ హీరోగా రిటైర్మెంట్ నాకు ఇచ్చారు మీరు. ఎవడైనా కథ బాగుంటేనే కదా సినిమా చూస్తారు జనం. 2 కథలు రాశారు, మీరు ఫ్రీగా చేసుకోండి అంటే మా తమ్ముడు ఏంటన్నాడు, నన్ను వద్దురా మనకు వ్యాపారం కలిసి రాదు, మేము చేయలే అని దానికి కూడా మెచ్చుకున్నాడు. ఏంటే బాబు మీకు డబ్బులు ఇస్తామన్నా తీసుకోలేదు, మళ్ళీ దానికి ఒక వ్యాపారం కలిసి రాదని మీటింగ్ పెట్టేసి సినిమా రాఘవేంద్ర లాంటి వాళ్ళు చేయండి పర్లేదు ఏంటి అన్నాడు ఆయన కూడా. అయినా మేము చేయలే. ఏంటంటే మనకి ఇప్పుడు ఒక ప్రేమే కాదు, ఒక హీరో ఫ్రీగా ఎందుకు చేస్తానంటాడు అంటే మేము వాళ్ళ ఏడని అటు చూపించాం. ఇప్పుడు చిరంజీవి గారు 150 సినిమా, ఎంతో మంది కొత్త రైటర్స్ ఉండొచ్చు, కానీ ఎందుకు అంటే మా మధ్య అనుబంధం అట్లాంటిది. మీరు ఒక స్టోరీ రాసేటప్పుడు అసలు అది ఈ స్టోరీ రాయాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే రకరకాల. ఒకటి ఏంటంటే నేను అందరూ మామూలుగా చాలా మంది ఇది ఇతర రైటర్స్ ఆక్షేపించడం కాదు, ప్రతి వాళ్ళు ఏంటంటే చూస్తారుగా ఇతర లాంగ్వేజ్ ఫిల్మ్స్, ఇంగ్లీషు, కొరియన్ అవన్నీ చూస్తుంటారు. నేనేం చేస్తానంటే బేసిక్ ఇప్పుడు మా ట్రస్ట్ ఉంటుంది రఘుబాబు ట్రస్ట్ అని, నాటక పోటీలు 26 సంవత్సరాల నుంచి నాటకాల పోటీలు పెడతాం. అన్ని నాటకాలు చూస్తా. ఇప్పుడు దాదాపు నేను 500 చిల్లర నాటకాలు చూశాను. అసలు నాటక రంగం వాళ్ళు నాకు సన్మానం చేస్తాను 500 చూశానని. అసలు 500 నాటకాలు చూసినా లేడు. అదేంటి గ్రౌండ్ అంటే బేసిక్ గా అసలు మన రైటర్స్, మన నాటక సమాజాల వాళ్ళు మన రాష్ట్రాలు ఇప్పుడు ఉండేనే కనుక ఈ 2 రాష్ట్రాల్లో ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ థింకింగ్ ఎట్టుంది, ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేస్తున్నారు,
ఏ దృక్పథంతో వాళ్ళు రాస్తున్నారు అనేది నాటకంలో చూస్తా. మళ్ళీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తా గోవా, అక్కడికి వెళ్ళి ప్రపంచ సినిమాను చూస్తా. అంటే ఎవరు చూడలేదు అది. ప్రపంచ సినిమా అంటే సబ్ టైటిల్స్ ఉంటాయి, రకరకాల కంట్రీస్, అంటే ప్రపంచంలో రకరకాల దేశాలు వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ని టేకప్ చేస్తున్నారు, అది ఇది చూసి మనకేదైనా సపోజ్ ప్రాబ్లము, ఇప్పుడు ఒకసారి క్రేన్ బేడ్ అని పేపర్లో రాశారు. క్రేన్ బేడ్ అనగానే ఏం రత్నం అని పెద్ద ప్రొడ్యూసర్, ఆయన సార్ తీద్దాం సినిమా ఆవిడ మీద అంటే ఆవిడతో ఇంటర్వ్యూ పెట్టి చేసి కథ రాశాం. అది కర్తవ్యం. విజయశాంతికి నేషనల్ అవార్డు తెచ్చి పెట్టింది అది. అదే అలాగే ఇప్పుడు రామోజీరావు ఆయనకి ఏంటంటే పేపర్ కటింగ్స్, పేపర్లో వార్త పడింది, ఒక అమ్మాయి మౌన పోరాటం చేసింది ఒరిస్సాలో అని, దాని మీద కథ, దాని మీద మౌన పోరాటం. అసలు మౌన పోరాటం చేసిన తర్వాత ఒక సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే, కర్తవ్యం చూసి ఎంతమంది అమ్మాయిలు పోలీసులు అయినట్టుగా మౌన పోరాటం చూసి ఎవరైనా జీవితంలో మోసపోయిన అమ్మాయిలు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని కన్నీళ్లు పెట్టకుండా బయటకు వచ్చి ఉద్యమం చేశారు. మౌన పోరాటం సినిమా స్ఫూర్తినిచ్చింది. అంటే ఒక సినిమా ఏం చేయగలదంటే చేసింది. అలాగే మేము సర్పయాగం చాలా బాగా ఆడిన సినిమా సోహన్ బాబు గారు, అది కూడా ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించినట్టు నటించి ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ అమ్మాయిని ఇచ్చేస్తారు, ఆ అమ్మాయి చనిపోతుంది. అది జరిగింది కదా. దాన్ని ఆ అమ్మాయి చంపడానికి ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని ఒక డాక్టర్ని చేసి సోహన్ బాబుని, ప్రాణం పోసే డాక్టర్ ప్రాణం తీసాడు ఎందుకు అని క్యాప్షన్ పెట్టేసరికి ఆగిపోయి ఏంటి నిజం కదా, డాక్టర్ అంటే ప్రాణం పోస్తాడు, ప్రాణం తీస్తాడు ఎందుకు అనే డౌట్ వస్తుంది కదా వాళ్ళకి, ఏంటో చూద్దాం అనే ఉత్సుకత ఉంటుంది. అది రాశాం. అలా కొన్ని ఇష్యూస్ అంటే జనంలో పబ్లిక్లో నలిగినాయి కొన్ని. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ నార్త్ ఇండియాలో మొత్తం ఇండివిజువల్ వాళ్ళ మీద కథలు తీస్తున్నారు. ప్రియాంక చోప్రా అలా ఎవరైతే ఒక సెలబ్రిటీస్ కొంతమంది ఉంటారో, ఇప్పుడు మన అజారుద్దీన్ మీద అది ఎక్కువ వచ్చేసింది అక్కడ, మనకి ఇంకా అది రాలా. అంటే మనలో కూడా ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా మనకు కూడా. సో అదేంటంటే ఇంకా రైటర్ అనేవాడికి రకరకాల యాంగిల్స్ లో కథ రాద్దాం ఇప్పుడు అనుకుంటారు, లేదు ఒక విలేజ్ బేస్డ్ రాస్తారు. ఈ డాన్లు ఇవన్నీ ఏంటంటే అసలు మన సంస్కృతి కాదు అది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు నార్త్ ఇండియాలో పాకిస్తాన్ నుంచి తుపాకులు సరఫరా అవుతుంటాయి, ఆ కథ బేస్ రుచిని కొని మనకి అది ఉండదు. మనకి నక్సలిజం ఉన్నప్పుడు కొంచెం దాని మీద చేశారు, ఇవాళ అది కొంచెం తగ్గుముఖం పట్టింది రెండు రాష్ట్రాల్లో కూడా. అది ఉధృతంగా ఉన్నప్పుడు మేము కూడా రాసాం. ఈయనే తీశారు కదా రామోజీరావు పీపుల్స్ ఎన్కౌంటర్ అని. నారాయణమూర్తి గారు అయితే అసలు దాని మీద చాలా చేశాడు. అసలు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కానీ కేసీఆర్ అందరూ నక్సలైట్లు అంటే వాళ్ళు దేశభక్తులు అనేసారు. ఎందుకంటారంటే దేశభక్తులని దెర్ ఈజ్ రీజన్ బిహైండ్ దట్. ఏంటంటే వాళ్ళు ఒకే అడవుల్లో ఉన్నారు, ఏ సుఖ సంతోషం అనిపిస్తున్నారు వాళ్ళు, ఏమీ లేదు కదా. సో అంటే వాళ్ళు నిజంగా త్యాగమూర్తులే, ఆ యాంగిల్లో మనం చూడం కదా. మనకి ఇచ్చే క్యాప్షన్ కానీ అవి చూసి మనం జనరల్ పబ్లిక్ కానీ అన్ఫార్చునేట్ గా మనకి అది ఇక్కడ అంత సక్సెస్ వల్ల ఛత్తీస్గఢ్ అక్కడ ఉంది కానీ మనకు తగ్గి మోహం పట్టింది. అయినా ఉధృతంగా ఉన్నప్పుడు మేము సినిమా రాసాం. ఒక స్టోరీ రాసేటప్పుడు పరచుడు బ్రదర్స్ అంటే ఇద్దరు ఉంటారు కంపల్సరీ. మీ ఆలోచన తీరు ఎలా ఉంటది, తన ఆలోచన తీరు? అంటే ముందు ఫస్ట్ ఆర్డర్ వేయాలి కనుక నేను ఏజీ ఆఫీస్ లో రిటైర్ అయ్యా, వాలంటరీ రిటైర్మెంట్, అంటే ఆడిట్ ఆఫీసర్ నేను. సో మాకేంటంటే ఆడిట్కి వెళ్ళాం అనుకోండి, ఎక్కడికైనా అలొకేషన్ ఆఫ్ వర్క్ అంటారు, అంటే నలుగురు వెళ్తాం, ఆడిట్ పార్టీ అంటారు దాన్ని. అలొకేషన్ వర్క్ అంటే నువ్వు ఇది చేయి, నేను ఇది చేస్తా, అతను ఇది చేస్తాడు. అది నాకు ముందు నుంచే ఉంది, అంటే వృత్తిరీత్యా నాకు వచ్చేసింది, నా బాడీలో ఉంది కనుక. గోపాలకృష్ణ నేను కథ రాస్తాను ముందు, దీంట్లో తప్పులు చెప్పు, తర్వాత నువ్వు ఫస్ట్ పర్సన్ డైలాగ్ రాయి, అందులో తప్పులు నేను చెప్తా. ఫస్ట్ నీట్ గా ఇది రాసిన తర్వాత నేను సృష్టికర్త తప్పులు నాకు తెలియదు కదా, వినేవాడికి తెలుస్తుంది. గోపాలకృష్ణ తప్పు ఇది తప్పు ఇది తప్పు అని కొన్ని పోట్లాటలు, ఫైల్ తీసేసుకోవటాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది తప్పే కదా, ఎందుకంటే రైటర్స్ అంటే మేము అన్నదమ్ములు. మా అమ్మ నెక్స్ట్ ప్రశ్న అదే ఉంది. మా మదర్ ఇది కూడా చెప్పేస్తా,
నా చేత ఒట్టేయించుకుంది మా అమ్మ. ఆడి కోపం ఎక్కువ, ఆడి ఏదైనా అంటే నువ్వేం అన్నాను నాకు ఒట్టే అంది. తెలుసుకుంది అంటే తల్లికే తెలుసు కొడుకు ప్రవృత్తి అసలు ఏంటి చిన్నప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. నేను అన్న అని నా మీద స్క్రిప్టెడ్ డిస్కషన్ తప్ప మా ఇద్దరికి ఇతరులు ఎందుకు అసలు డబ్బు విషయం ఆడాల విషయంలో తగులు వస్తాయండి మగాళ్ళకి. అవి రెండు మా దగ్గర లేవు అంతే. అసలు ఆ సమస్య లేదు, అందుకే రాలా. మళ్ళీ అది ఎంతసేపట్లో సర్దుముఖం పడుతుంది అంటే ఒకవేళ రోజు మాట్లాడేవాడు కాదు. అలా కూడా ఉండేదా? ఆ తర్వాత వెళ్ళిపోయి మా మరదలు మా గోపాలకృష్ణ వైపు కానీ వాళ్ళు అంటూ ఉండేవారు, వీళ్ళు అట్లా కనపడతారు కానీ మళ్ళీ రేపు ఊరే అన్నయ్య అని వచ్చేస్తాడు వీళ్ళంతే అని వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇది ఏంటంటే ఈ ఫైల్ తీసుకోవటానికి సాయంత్రం వరకే. ఏ మూవీ చేసినా ఇద్దరు కంబైన్డ్ గానే చేస్తారు కదా. సో ఎప్పుడన్నా ఇది చెయ్యాలి అని మీరు అనడం, వద్దు అని మీరు అనడం, ఇలా జరిగి చేసిన ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అంటే అదేమవుతుందంటే నేనేంటంటే నేను కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ నేను బాగా అంటే నాకు ఇష్టం అవి. గోపాలకృష్ణకి సున్నం సీన్లు అంటాం సినిమాలు, అంటే హీరో విలను వాళ్ళిద్దరు మాట్లాడుకుని అది విచిత్రంగా రాస్తాడు. ఇప్పుడు రౌడీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ సినిమా ఉంది, ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసాడు మావాడు, ఒంటి మీద కాకి బట్టలు తీస్తే నీకంటే పెద్ద రౌడీనిరా, ఎక్కడ కొట్టుకుందని చెప్పు, జగదాంబ సెంటర్, ఆ సెంటర్, ఈ సెంటర్ అంటాడు. అయ్యి జనం చప్పట్లు వేసారు. ఇదేంటి ఈ టైప్ డైలాగులు అట్లా నచ్చుతాయి వీళ్ళకి అని. అసలు బాలకృష్ణకి తొడగొడితే సౌండ్కి చచ్చిపోతా ఉంటాడు, ఎక్కడ కొట్టుకుందని చెప్పు అని. అది దాంట్లో కంటి చూపుతూ చంపేస్తాను. అందుకే ఇంద్రలోనేమో మొక్కే కదని పీకేస్తే అంటాడు. అనగానే జనానికి అంటే ఆ డైలాగు ఎందుకు యాప్టెంట్, అక్కడ ఒక పిల్లాన్ని అక్కడ పెట్టి ఒక తులసి మొక్క పెట్టి వెళ్ళిపోతా అనుమానం వచ్చి వెనక్కి తిరిగాడు, వెనక్కి తిరిగానే ఆడిటోరియం అటెన్షన్ అంతా ఉంటుంది, ఏంటి వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగాడు మళ్ళీ హీరో అని. తిరిగి అందరి అటెన్షన్ ఉన్నప్పుడు ఆ డైలాగ్ పేలుతుంది. టోటల్ థియేటర్ పర్ఫెక్ట్ వచ్చింది డైలాగు, అందుకే పట్టేసింది. ఇప్పుడు ఈ సినిమాలో 150 సినిమాలు అప్పుడే ఆయన రాసుకుంటున్నాడు. అసలు జనానికి ఆయన అభిమానులకు పండగే. మాటల సందర్భంగా వచ్చేసింది చిరంజీవి గారి 150 సినిమా అనేసి అడగకూడదు, ఇప్పుడే అడిగితే పబ్లిక్ లో ఆ క్యూరియాసిటీ పోతుంది. కాకపోతే కొంచెం అత్యాశ, ఏమైనా మాకు ఆ సినిమా గురించి కొంచెం వివరాలు చెప్పేగా. మా భలే డైలాగులు రాసుకుంటున్నాడు ఆయన అన్న. మనకేంటంటే ఒక ఆయన 150 సినిమా కావాల్సిన ఇతివృత్తం అది. అంటే ఇవాళ భారతదేశంలో రైతు సమస్య చాలా భయంకరంగా ఉంది. ఎవరు సీఎంలు మాట్లాడినా, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినా అందరూ రైతుల గురించే మాట్లాడుతుంటారు. కానీ రైతు సఫరింగ్ ఎవడు కన్నీళ్ళు చూసేవాళ్ళు లేడు. ఇప్పుడు ఫేస్బుక్ వాటిలో కూడా పెడుతున్నారు. అంటే ఈ సోషల్ మీడియాకి కూడా ఎక్కేసాడు రైతు. ఒకప్పుడు ఎక్కడో విలేజ్లో ఉండి బాధలు పడేవాడు, ఇప్పుడు మనం చదువుకున్నాను కూడా రైతు గురించి ఆలోచిస్తున్నాం. సో ఆ ఆలోచన రేకెత్తిచ్చేట్టుగా ఉంటుంది. అది ఒక సాల్వేషన్ చెప్పినట్టు ఉంటుంది. ఆ సాల్వేషన్ కరెక్ట్గా అంటే హీరో అడిగే ప్రశ్నలకి ప్రభుత్వాలు తడబడతాయి. ఏమో నిజమే కదా ఇతని ప్రశ్నలన్నీ, ఏ సమాధానం చెప్పాలి అంటే ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్లు ఎత్తుక్కోవాలి, లేకపోతే ఈ ప్రశ్నలుగానే మిగిలిపోతే రైతులు మన మీద తిరగబడతారు అనేట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకొక విప్లవం అంతే. అవార్డ్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కటి అంటే నటనకు వచ్చింది, యాక్టింగ్ వచ్చింది, డైరెక్షన్ కి వచ్చింది, ప్రతి దానిలో వచ్చింది, ప్రతి ఒక్క దానిలో అందుకున్నారు. కొంతమంది యాక్టర్స్ అంటే ఇవి నాకు వచ్చాయని చెప్పుకోవచ్చు. కాకపోతే నేను ఇందాక కింద నుంచి వస్తుంటే కింద మొత్తం ఒక రూమ్ నిండా అవే ఉన్నాయి, పైకి వస్తే పైన మొత్తం కనిపించేంత దూరం అవే ఉన్నాయి. మీకు అవన్నిటిని చూస్తున్నప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఎలా అనిపిస్తుంది? మాకు ఫస్ట్ రామారావు గారు ఎన్టీఆర్ ఇస్తున్నాడు ఓ నంది, ఇస్తా డైరెక్షన్ అది ప్రజాస్వామ్యానికి వస్తుంది. అది ఆయన అన్నాడు, రచయితలుగా ఆకాశాన్ని ఉన్నారు, దర్శకులకి ఎందుకు మొలకెత్తాలని చూస్తున్నారు అన్నాడు ఆయన. అనగానే అంటే ఏంటి, మిమ్మల్ని మించిన రైటర్ లేడని సెన్స్. ఆకాశాన్ని అంటే అదే కదా స్కై దిగిట్ అంటాం. సో అన్నాడని మేము ప్రాముఖ్యత అంతా రైటింగ్ ఇచ్చేసాం. ఇంకా ఎందుకంటే ఆయన మాకు అసలు మా పేరు పెట్టింది ఆయనే. ఫస్ట్ పెద్ద స్టారు మా సినిమా సోమబాబు గారు చేసిన ఈయన సినిమా సూపర్ హిట్ అయింది మాకు అనురాధవత్. అలా నటనకేమో మన సింధూరం
కృష్ణవంశీ డైరెక్టర్ చాలా న్యాచురల్, అంటే చాలా న్యాచురల్ గా ఉంటది. అందరూ ఇప్పటికీ బోర్ కొట్టదు చూస్తుంటే. అప్రిషియేట్ చేశారు చాలా మంది. రాకపోతే తప్పు మీకు ఎంత బాగుందని అసలు ఇప్పటికి కూడా నేను యాక్ట్ చేసిన సినిమాల్లో అది చాలా మంది చెప్తారు. మీరు స్టోరీ రాస్తున్నారంటే మీలో ఉన్న టాలెంట్ అనుకుందాం, లేదంటే ఇద్దరు కలిసి కూర్చొని డిస్కషన్స్ అనుకుందాం, ఇవన్నీ అనుకుందాం. కానీ నటనకు వస్తే అది ఎలా వస్తుందండి అంత న్యాచురల్ గా? అంటే నాకు మా ఇంట్లో మా బాబాయిని చూసినట్టు, మా మామయ్యని చూసినట్టు ఎంత న్యాచురల్ గా మాట్లాడతారంటే. అదేంటంటే నేను రవీంద్ర భారతిలో చాలా నాటకాలు వేసాను. ఒక రవీంద్ర భారతిలో 100 పెర్ఫార్మెన్స్ వేసాను నేను. బిఫోర్ దిస్ ఆఫ్టర్ దిస్? ముందే నేను నాటక రచయిత, ఫస్ట్ యాక్టర్ గా స్టార్ట్ అయింది. యాక్టర్ రైటర్ కూడా నాటకాలు నేను రాసినప్పుడు ఇండస్ట్రీలో ఎవరు రాసిన నాటకాలు నా 7-8 సినిమాలు అయినాయి రచనలు. ఎవరేవలా ఫస్ట్ అవార్డు ఏముండింది? ఫస్ట్ అసలు స్టార్ట్ చేశాక సినిమాకే సెకండ్ బెస్ట్ ఫిల్మ్ చలిచేవాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ సినిమా మరో మలుపు, మళ్ళీ సెకండ్ బెస్ట్ ఫిల్మ్. ఎలా అనిపించింది ఫస్ట్ రాయగానే అవార్డు వస్తుందని? ఎందుకంటే అలాంటి సినిమా ఎవడో చేయడు. ఎందుకంటే రైతులు, అది చలిచేవాళ్ళంటే రైతులు, చలిచేవాళ్ళు తిరగబడితే ఏంటనేది చలిచేవాళ్ళు చేత చిక్కి వస్తుంది పావంటారు కదా. మీ ఫస్ట్ సినిమా రైతుల గురించే ఇప్పుడు చిరంజీవి గారు 150 సినిమా వచ్చింది అది అట్లా. అలాగే మరో మలుపు రిజర్వేషన్ మీద చేసాం. ఆ రోజులు అంత సాహసం. మళ్ళీ ఇప్పుడు మేము చేస్తున్నాం సినిమా రిజర్వేషన్ మీద శరణంగా వచ్చామని మా శిష్యుడు డైరెక్టర్ మన ప్రేమరాజు, ప్రొడ్యూసర్ బొమ్మకు మొదలైన ఆయన, చాలా అవుట్ స్టాండింగ్ మూవీ అది. మీ దగ్గరికి ఒక నార్మల్ స్టోరీ తీసుకొని వచ్చినా కూడా మీకు అంటే దాన్ని ఎలా సెట్ చేస్తే ఏమవుతుంది అనే సక్సెస్ఫుల్ ఫార్ములా మీకు తెలుసు. అసలు మీరు దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఇది ఇలా చేస్తే సక్సెస్ వచ్చేస్తుంది లేదా? సినిమాకి లాజిక్ అవసరమే కానీ లాజిక్కే సినిమా అంటే ఆడదు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మా ముందడుగు సినిమా ఉంది. ముందడుగులో అన్నపూర్ణ క్యారెక్టర్ అంట్లు తోముతుంటుంది, బట్టలు తుగుతుంటుంది. ఇంటర్వెల్లో ఒక కార్పొరేట్ ఆఫీసులో ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ అంతా ఉంటారు ఆ సీన్లో. ఉమ్మడి, రావు గోపాలరావు, సోహన్ బాబు, కృష్ణ గారు, శ్రీదేవి, మొత్తం కుప్ప ఇంతమంది ఆర్టిస్టులు ఉంటారు. కృష్ణని పాయింట్అవుట్ చేసి కృష్ణ గారిని నువ్వు క్షమాపణ చెప్పు నా కొడుక్కి సోహన్ బాబుకి అంటుంటాడు. ఎవరు? గుమ్మడి గారు. ఆ సీక్వెన్స్ అట్లాంటిది. నేను చెప్పనంటాడు, తప్పులేదు నాది, నేను చెప్పనంటాడు. చెప్పని చేయెత్తాడు. హీరోని కొట్టపోతాడు గుమ్మడి. ఆగండి అని ఒక వాయిస్ వచ్చింది. చూస్తే అన్నపూర్ణ. నేను ఒక్క సంతకం పెడితే మీ భవనాలు, మీ అంతస్తు 2 ముక్కలైపోతాయి. నేను ఒక్క సంతకం పెడితే మీ ఆస్తి 2 ముక్కలైపోతుంది. ఒకదానికి నా కొడుకు యజమాని అవుతాడు అంది. ఇప్పుడు నీకు ఇక్కడ లాజిక్ ఏంటి? అసలు కార్పొరేట్ ఆఫీసులోకి ఒక పని చేసి వంట చేసుకునే అమ్మాయి, బట్టలు ఉతికే అమ్మాయి రాగలదా? లేదు. లాజిక్ చేస్తే ఆ సీన్ లేదు, అంతే కదా. లాజిక్ ఆన్సర్ చేసి తెలుసుకుంటే ఆ సీన్ ఉండదు. అటువంటిప్పుడు లాజిక్, వేర్ డ్రామా స్టార్ట్స్ దేర్ లాజిక్ ఎండ్స్. ఓకే, ఇది పెద్దలు చెప్పారు. వేర్ డ్రామా స్టార్ట్స్ అంటే డ్రామా, ఆ అమ్మాయి అట్లా మాట్లాడుతుంటే ప్రేక్షకులు మనం ఏంటి ఇట్లా మాట్లాడుతుంది డ్రామా, ఎవరిది ఎంత ఏమో 2 ముక్కలైపోతుంటుంది అంటే డ్రామాలో ఇన్వాల్వ్ అయిపోయాడు మనిషి. ఇంకా అది ఎట్టొచ్చింది ఆ అమ్మాయి అసలు పట్టించుకోడాడు. ఇది సెకండ్. సినిమాకి స్టార్టింగ్ ఒకటి ఉండాలి. అంటే కూర్చుని ఏదో నానా కష్టాలు పడి ఆటోలోనూ రిక్షాలోనూ థియేటర్లో కూర్చోగానే సోది చెప్తున్నారు అనుకోకుండా ఒక చిన్న అట్రాక్షన్, ఓపెనింగ్, అమ్మ ఇదేదో బాగా చూడొచ్చు అనుకుంటా అనే అట్రాక్షన్ పెట్టాలి. ఒక ఇంటర్వల్ బ్యాంగ్. ఎందుకు బ్యాంగు? ఆడ మళ్ళీ ఇంటర్వల్ ఇస్తే బయటకు పోతాడు, నెక్స్ట్ కంటిన్యూటీ చూడాలి. బయటికి వెళ్తే ఆడికి ఏంటి అసలు ఇంక ఏముంది కదా ఈడ ఆ తల్లి ఏదో అంది కదా చేసేస్తాడు అని అనుకోకూడదు. అంత సింపుల్గా ఏం చేస్తాడు ఇప్పుడు వీడు అనుకోవాలి. క్లైమాక్స్ బాగుండాలి. ఈ 3 లేనిదే సినిమా ఆడదు. ఇప్పటిదాకా మీరు చేసిన సినిమాలన్నింటిలో అంటే ఇది చేయకుంటే బాగుండేది అంటే సినిమాని కదా అసలు మొత్తానికి కెరియర్ మొత్తంలో ఇది చేయకుండా ఉండుంటే బాగుండు అని రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ ఎక్కడైనా వచ్చింది? అంటే సర్ప్రైజ్గా మంచి హిట్ అయిపోయి చాలా మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మమ్మల్ని డైరెక్షన్ చేయమంటే నేను వద్దన్నా. అది ఆ తర్వాత అసలు డైరెక్ట్లకి ఇంత ఇంపార్టెన్స్ వస్తుందని నేను ఊహించలే. తర్వాత మా బ్రదర్ని ఎంతో కొంత హర్ట్ చేసి ఉంటా.
ఇంత హిట్ అయితే కూడా మా అన్నయ్య ఆడేమో మరి నా మాట వింటాడు. ఏమో చేయించుంటే బాగుండేది, డైరెక్ట్గా కూడా మంచి సినిమాలు చేసేవాళ్ళం. ఇప్పుడు కొన్ని కథలు మాకు నచ్చి హీరోకి నచ్చకపోవచ్చు, ప్రొడ్యూసర్ నచ్చకపోవచ్చు, అవి డైరెక్టర్కి నచ్చినారు కూడా, మాకు డైరెక్టర్ రైటర్గా. ఇప్పుడు రైటర్ డైరెక్టర్స్ 3 మంది ఉన్నారు ఇండస్ట్రీలో, మళ్ళీ వాళ్ళకి ఏమి నచ్చితే అది తీసేస్తున్నారుగా. ఇది ఛాన్స్ మేము పోగొట్టుకున్నాము. అది నేను మా తమ్ముడిని కొంచెం అసంతృప్తికి లోన్ చేశానని ఫీలింగ్ అప్పుడు ఉండేది నాకు. ఆ తర్వాత స్లోగా డిసప్పేర్ అయిపోయింది అనుకోండి. అది ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు అంటే నాయుడు గారు ఉన్నప్పుడు అడిగేవాడు ఆయన. మళ్ళీ నాకు అనిపిస్తుంది బాలకృష్ణకి ఏదైనా మంచి సబ్జెక్టులు ఉన్నాయి, ఇప్పుడు చేసి మనం తప్పు దిద్దుకోవచ్చు కదా. అవును, ఆ తప్పు నేను ఫీల్ అయినప్పుడు దిద్దుకునే అవకాశం మీ చేతిలో ఉండదు, అది కూడా ఉంది కదా. అవును, చేద్దాం. ఓకే, ఇప్పుడు అంటే ఫర్దర్ ఫ్యూచర్ లో నేను మళ్ళీ డైరెక్షన్ లో చూసేయచ్చు అనమాట, మేము అందరం కలిసి మళ్ళీ మిమ్మల్ని. ఓకే, ఇన్ని ఇయర్స్ అంటే మీరు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు బోల్డ్ బర్త్డేస్ చేసుకొని వచ్చారు. అండ్ అలా ఇవన్నీ బర్త్డేస్ లో బాగా గుర్తుండిపోయిన బర్త్డే ఇప్పటిదాకా? నా బర్త్డే సినిమాలు మొదలెట్టిన ఆయనే కదా కొన్ని. ఇప్పుడు ఇంద్రుడు చంద్రుడు, ఓకే, అది నా బర్త్డే. అది కింద ఫోటోలు ఉన్నాయి. అలాగే ప్రేమంటి దేరా నా బర్త్డే రోజు మొదలెట్టారు. ఇంకోటి కలెక్టర్ గారి అల్లుడని, అది చాలా బాగా ఆడింది. అది మీ బర్త్డే లక్కీయెస్ట్. వాణశ్రీ. అది అంటే మామూలుగా నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ నన్ను సాయిబాబా దగ్గర తీసుకెళ్ళి నా బర్త్డే రోజు మోహన్ బాబు గారు. సాయిబాబా ఫస్ట్ 1991లో ఇప్పుడు అక్కడ పుట్టింది. అసెంబ్లీ రౌడీ బాగా ఆడుతుంటే వెళ్ళాము. రౌడీ గారి పిల్లవాని కదా అక్కడ పుట్టింది. బర్త్డే రోజే అప్పుడే ఓకే చేశాడు మోహన్ బాబు గారు. మీకు బాగా నచ్చే ఇష్టమైన వంటకం? బాగా బెండకాయ ఎగురు. ఇంకా ఎందుకంటే మా అమ్మ చెప్పేది బెండకాయ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అది పెరుగుతుందని తిన్నాము, ఆవిడ పెట్టిందని తిన్నాము. అది మాత్రం ఇష్టంగా మిగిలింది. అట్లాగే ఒక బీరకాయ టొమాటో పచ్చడిలో ఉంటాయి, అవి బాగా. రోటి పచ్చడి. స్వీట్స్ హాట్స్ నార్మల్ ఈ రెండింటి విషయానికి వస్తే అసలు నేను మామూలు ఇది తింటానమ్మా. ఏది మన టొమాటో, కీర, పచ్చివి. ఓకే, సో స్వీట్స్ అసలు టచ్ చాలా తక్కువ. ఎప్పుడైనా వండడం జరిగిందా సరదాగా? అసలు ఇప్పుడు దాకా మాడు పాపం వీడికి ఏంటి అసలు ఉన్నప్పుడైనా సరే చదువుకున్నా కనుక సరిపోయింది, లేకపోతే వీడికి ఏమి రాదు అనుకునేది మా ఆవిడ. అసలు ఇప్పుడు దాకా కిచెన్ లోకి వెళ్ళడం జరగలేదు. మీ ఆవిడ గారు అంటే మేడం గారు ఏది బాగా చేస్తారు? అన్ని బాగుంటుంది. అవునా? కాకపోతే ఏంటంటే మా ఇంట్లో ఇప్పుడు మా అబ్బాయి ఇక్కడ పైన ఉంటాడు, మేము కింద ఉంటాము. వీడు మా అబ్బాయి నాన్ వెజ్ తిండు, కూతురు తినేలా. అది పుట్టిన తర్వాత వాళ్ళు అసలు కోడిగుడు కూడా తినలా. మనవాడు వాళ్ళు అసలు తెలీదు. మా మిస్సెస్ మా రఘుబాబు చచ్చిపోయినప్పటి నుంచి మానేసాం. సంతకే మా ఇంట్లో ఉండదు అసలు నాన్ వెజ్, మొత్తం వెజిటేరియన్. ఎవరు తినేవాళ్ళు లేరు. కాకపోతే ఇప్పుడు మనం స్వీట్ తో స్టార్ట్ చేద్దాం, బర్త్డే సెలబ్రేషన్స్. ఈ కేక్ గురించి చెప్పాలంటే నేను మా కేక్ డిజైనర్ అపూర్వ గారు సెట్ లో మీకోసం స్వయాన తయారు చేసుకుని తీసుకొని వచ్చామన్నమాట. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ మేము చూసేసిన చిత్రాలు, ఇవన్నీ మేము చూడబోయే చిత్రాలు అనమాట. రోల్ ఇంకా మూసుకొని ఉంది. అది ఇంకా ఏంటంటే ఇప్పుడు రాబోయే సినిమాలు అనమాట, ఇన్ ఫ్యూచర్. అందుకని అది రోల్లో మేడం ఒకసారి పరిచయం చేసేస్తే నేను నైఫ్ ఇచ్చేస్తాను మీకు. విజయలక్ష్మి, నమస్కారం అండి. మన బర్త్డే అని వచ్చారు. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయి గిఫ్ట్ మ్యాండేటరీ. మా తరపు నుంచి సెలబ్రేషన్స్ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ మీకోసం. వన్స్ అగైన్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ ఆల్సో అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఆల్ ది వెరీ 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 బెస్ట్. అండ్ 150th మూవీ చిరంజీవి గారిది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.